నమస్తే, నేను భానుప్రకాష్, టీజీఆర్ఎస్ వేలేరు. నాతో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి లెనిన్ ఉన్నాడు అనమాట. సో రీసెంట్గా మనము డిస్ట్రిక్ట్ సైన్స్ డ్రామా కాంపిటీషన్కి వెళ్తే అందులో ఫస్ట్ ప్లేస్లో మనం విన్ కావడం జరిగింది మన స్కూల్ నుంచి. సో లెనిన్ యొక్క సపోర్ట్ లేకుండా అయితే అది విన్ అయ్యే వాళ్ళం కాదేమో. ఎందుకంటే ఒక విషయాన్ని మనము డ్రామా రూపంలో చెప్పిన దానికిను దాన్ని పిక్చరైజ్ చేసి చూపించిన దానికి చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది. దాన్ని పిక్చరైజ్ చేసే దానిలో భాగంగా లెనిన్ తన యొక్క కాంట్రిబ్యూషన్ని 100% ఇచ్చాడు. సో ఒకసారి పర్యావరణం గురించి ఒక స్కిట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ పిక్చర్ వచ్చేసి లైన్ చాలా బాగా డ్రా చేశాడు. నెక్స్ట్ దిస్ ఈజ్ టైగర్ అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ మంకీ అండ్ అగైన్ దిస్ వన్, సో అగైన్ దిస్ వన్ and this one and this one. నిజంగా ఏ ఆర్ట్కి ఆర్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. సో లెనిన్తో ఒక 1 to 2 minutes మాట్లాడి ఫినిష్ చేద్దాం. సో లెనిన్, సో ఈ ఎంత డ్రాయింగ్ ఎక్కడ నేర్చుకున్నాను? హాస్టల్లో. అక్కడ ఏ క్లాస్ జాయిన్ అయ్యావు? అక్కడ 5th జాయిన్ అయ్యాను. 5th కంటే ముందు నీకు డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది? చిన్నప్పటి నుండి స్కిల్స్. సో ఆ ఇంట్రెస్ట్ దగ్గర టీచర్ మనకు అక్కడ సపోర్ట్ చేశారు, దాంతో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేనా? రైట్. ఇంతకుముందు మనం కాంపిటీషన్స్కి వెళ్ళాలని వెళ్ళాను. ఎక్కడ? అక్కడ మాకు చుట్టుపక్కల కాంపిటీషన్లు ఒకటి, అంటే మేము కాంపిటీషన్ వేసి ఆన్లైన్ వచ్చేది. ఓకే. ఒకటి తిరుపతిలో వచ్చింది, ఫస్ట్ ప్లేస్ వచ్చింది స్టేట్లో. తిరుపతి చాలా కాంపిటీషన్. అప్పుడు ఏంటిది ఆర్ట్ థీమ్ ఏంటిది? అది వేమన పద్యాల మీద బొమ్మ దించి దానికి బాగుంది. ఓకే, వేమన బొమ్మ. గ్రేట్. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైంటుంది వచ్చిన అంబిషన్? నెక్స్ట్ ఆర్ట్స్ తీసుకున్నాను ఫైనా. మంచిగా ఓకే, అవకాశం ఉంది. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో కనుక మనం ముందుకు పోవాలన్నట్లయితే లైఫ్లో సక్సెస్ అవుతుంది నేను అనుకున్నాను. సో మా దగ్గర బెల్లంపల్లి వర్క్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ ఉన్నాను, 10th క్లాస్ అయిపోయింది. ఇంకెట్లా అంటే ఏ ఆర్ట్ అంటే ఆర్ట్, అసలు వాళ్ళ ఆర్ట్ వేయగలుగుతాడు. సో పిక్చరైజేషన్, రైటింగ్ ప్రతి ఒక్కటి చాలా బాగా చేయగలుగుతాడు. సో ఇంట్రెస్ట్ ఏంటంటే డిప్లొమా కోర్స్ చేస్తాను సార్, ఇంటర్మీడియట్ చేసుకుంటానంటే తెలిసిన ఒక మేడంతో మాట్లాడి ఆ కోర్స్ జాయిన్ చేయించాను. సో కంప్లీట్ అయిపోయింది ఫైన్ ఆర్ట్స్ కోర్స్, డిప్లొమా ఫైన్ ఆర్ట్స్. సో నువ్వు కూడా అట్లా ఆలోచింటే ప్లాన్ చేద్దాం అది కూడా. సో అండ్ నీ యొక్క లీజర్ టైం ఏమైనా స్కూల్లో ఉంటే కనుక సో పిల్లలకు కూడా నేర్పించే ప్రయత్నం చేయి. చిన్నవి, మరి పెద్ద అవసరం లేదు, చిన్నవి. ఎందుకంటే మన దగ్గర ఆర్ట్ టీచర్ లేరు కదా. సో వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చే విధంగా కానీ చెప్పినట్లయితే సో దే విల్ ఆల్సో బికమ్ గుడ్ ఆర్టిస్ట్ అన్నమాట. ఓకే, రైట్. ఏదైనా ఒక మంచి డ్రాయింగ్ సంబంధించి కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, ఏమైనా నీ ఇష్టం. మంచి మాటలు అంటే మన కాలేజ్ గురించే కావచ్చు. ఈ కాలేజీకి వచ్చినప్పుడు మంచిగా అనిపించింది. ఓకే. ఇంతకుముందు ఇక్కడికి రాకుండా వేరే బీఎస్సీ చేద్దాం అనుకున్నాను. ఓకే. కానీ మా ఆర్ట్ సారు బీఎస్సీ. ఓకే. ఆర్ట్ సార్ ఏమన్నాడు, ఇలా చేస్తేనే కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఉంటుంది అన్నాడు. ఆర్ట్ ఎగ్జామ్ ఇలా అయిపోతే ఆర్ట్ కోచింగ్ తీసుకొని మంచిగా. ఓకే. అంటే దానికోసం కోచింగ్ అయినా అన్నమాట. ఇప్పుడు చదివే కోర్స్ ఇంట్రెస్ట్ అయినా బైపీసీ కూడా ఇంట్రెస్ట్ చదువుకోవాలని వచ్చిన హాస్టల్. ఓకే. ఎట్లాగో సెకండ్ ఇయర్ మొత్తం డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ అందులో ఆర్టిస్ట్ ఉంటుంది కానీ. వెరీ గుడ్. సో ఎనీవే నువ్వు ఏ పాత్రను సెలెక్ట్ చేసుకున్నావో ఆ పాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఈ డ్రాయింగ్స్ అన్ని వేయడానికి ఎంత టైం పట్టింది? డ్రాయింగ్స్ అన్నీ వేయడానికి ఒక ఈవినింగ్ 4కి స్టార్ట్ చేసిన, నైట్ కల్లా కొన్ని కంప్లీట్ అయ్యాయి. ఓకే. ఒక 2 పెండింగ్ ఉంటుంది. మార్నింగ్ ఇంగ్లీష్ మార్నింగ్ పిలిచారు చెప్పింది 4కి, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్. సో పని పట్టుకున్నామంటే ఆ పని అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టుకుని ఉన్నాం అనమాట. సో నువ్వు చేస్తున్నావు కాబట్టి లైఫ్లో కూడా ఏదైనా ఒక అంబిషన్ పెట్టుకోవాలా, దాన్ని సాధించే వాళ్ళు వదలకుండా ఉండగలగాలి.
ఓకేనా రైట్ థ్యాంక్ యూ.